పిల్లలకు కూడా 12 సంవత్సరాల వయసు వచ్చిందమ్మా. అవునండి గురువు గారు. 12 సంవత్సరాల వయసు వస్తే ఈ ఆదిశక్తి ఎలా ఉందా? ఎలాగండి? నేను ఆడగాలికి చేతు అడిగితానన్నాదమ్మా. ఆడగాలికి చేతి అడగోదామన్నాదమ్మా. ఆడగాలికి అడుగుతూ పోతు గాలికి పొల్లాడుతూ ఆదిశక్తి 3 గుడ్లు ఎడుతుందండి. ఎలాగా? ఆ 3 గుడ్లు ఎలాగెడుతుందా? ఎలాగెడుతుంది? సౌతికి గుడ్డు సల్లగా పెట్ట, ఈ పొన్నానికి గుడ్డు పూడి పెట్టిందమ్మా. సౌతికి గుడ్డు సల్లగా పెట్టి, పొన్నానికి గుడ్డు పూడుగా పెట్టి. చూడండి అమ్మా, సౌతికి గుడ్డు సల్లగా పెట్టిందడు మహాతల్లి. పొన్నానికి గుడ్డు పూడుగా పెట్టిందండి. అమావాసకి అలా అనుగుదా పెడుతుందండి గురువు గారు. గారు 3 గుడ్లు ఎట్టిందమ్మా. ఆ 3 గుడ్ల మీద కోడి పెట్ట ఎటువంటి మాదిరిగా అనిగిద్దు. అవును. ఆ 3 గుడ్ల మీద అడుగుతా ఉన్నాడు తల్లి గారు. అవునండి గురువు గారు. అనగాగా 6 మాసాలమ్మో 9 మాసాలమ్మా. 6 మసాలమ్మా 9 మసాలమ్మా. 6 మాసాలమ్మో 9 మాసాలమ్మా. 6 మసాలమ్మో 9 మసాలమ్మా. అలాగా 9 మాసాలనికి ఇప్పటికి దాంట్లో ఒక్క గుడ్డు ఏం చేస్తుందండి? ఏం చేస్తుందండి? ఒక్క గుడ్డు ఆకలేసి అలాగా తినేస్తున్నాడు తల్లి గారు. అవునండి గురువు గారు. చూడండి అమ్మ, ఇంకా 2 గుడ్లు ఉన్నాయి. ఆ 2 గుడ్లో ఒక గుడ్డు ఏం చేస్తుందా? జోకులు. ఊరి జల్లిపోయిన గుడ్డు జారి పాటదా. బాబు తల్లి ఏడి గుడ్డు పచ్చరాసిందా. గుడ్డు జారి పాటదే, కింద వేడలేను ఏమన్నా. చూడండమ్మ, తల్లి ఏడికి బద్దలాసిపోయిందంట గుడ్డు. కింద పేడెళ్ళి భూలోకమైంది, పై పేడిపోయి ఆకాశమైంది. అందులో సందమామ సూర్య చంద్రుడు చేస్తుంది. కారీ రక్తాలన్నీ కూడా పాల సముద్రాల కింద కాయిస్తుందండి. ఆ గుడ్లో ఈయన వనక్కలాలు ఏర్పరిచింది తల్లి గారు. అవునండి. ఇంకా ఒక్క గుడ్డు ఉండిపోయింది. అవును. ఈ గుడ్డు వృధాగా పోకూడదని నాయనా గుడ్డుకోడ్డు మీద చెట్టరిగే నాద భయమ్మ. చెట్ట